ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా పేరు పాస్టర్ సురేష్ సుందిల్ల. ఈ రోజు మీతో ఒక మంచి మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది ఏమిటంటే, ఆకాను యెరికో పట్టణములో శపింపబడిన వెండి బంగారును షీనారు పైవస్త్రమును ఆశించి వాటిని తీసుకుని డేరా మధ్యలో దాచాడు. అలాగే గేహజీ కూడా సిరియావాడైన నయమాను దగ్గరకు వెళ్లి అబద్ధము చెప్పి వెండి విలువైన వస్త్రములు తీసుకుని వాటిని తన ఇంటిలో దాచాడు. ఒక్కసారి వీరిద్దరిని గమనిస్తే, ఇద్దరూ దేవుణ్ణి ఎరిగియుండియు దేవునికి విరోధంగా పాపం చేసి దానిని దాచిపెట్టి తమకు మాత్రమే కాదు, తమ వంశానికే శాపం తెచ్చుకున్నారు. ఈ రోజు అనేకులు ఇదే విధంగానే తాను చేస్తున్న పాపం ఎవ్వరు చూడలేదని అనుకుంటున్నారు. కాని ఈ భూమి యందు నా యేసయ్యకు మరుగైయున్నది ఏదియూ లేదు. యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది, ఎవ్వరూ తప్పించుకోలేరు. 2వ దిన 16:9 ఉంది. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతలు 28:13 ఉంది. శాపం కావాలా లేదా దేవుని కనికరం కావాలా? డిసైడ్ చేయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.